నిన్న పార్లమెంట్లో ప్రతిపక్షాలు గోల చేస్తూనే ఉన్నాయి. ఆ గోల మధ్యలోనే మరొక బిల్లు పాస్ చేశారు. అదే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి డిజిటల్ రికార్డులను న్యాయస్థానాల్లో సాక్షులుగా తీసుకోవచ్చని చెప్పే బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లు 2026. ఇక్కడ నుంచి ఇందులో ఏదైతే మనము బ్యాంకర్స్ బుక్ అంటామో ఆ బ్యాంకర్స్ బుక్ అనేది భౌతికంగా కనిపించేటటువంటి ఒక పుస్తకం రూపంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ డిజిటల్ క్లౌడ్ ఆధారిత పత్రాలు అనే నిర్వచనాన్ని ఈ యొక్క బిల్లు మార్చింది. 1891 నాటి చట్టాన్నే కొనసాగిస్తూ వచ్చారు. బ్యాంకింగ్ బుక్ అంటే ఈ భౌతికంగా కనిపించేటటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ పుస్తకం మాత్రమే. ఏదైనా ఒక కోర్టులో మనం చూపించుకోవాలంటే ఈ పుస్తకాన్ని తీసుకురావాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి అలా కాదు. కోర్టులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఆ బుక్ను చూసుకోండి, లేకపోతే ఆ బుక్లో ఉంటాయని చెప్పకుండా ప్రతిదీ కూడా ప్రజలకి, ఎవరైతే ఈ బ్యాంక్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఇది కూడా మూజువాని పద్ధతిలోనే పాస్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా బిల్లులు పాస్ అవ్వకుండా ఉండడమే. అది ఏ బిల్లు అయినా పర్లేదు, అది దేశానికి ఉపయోగమా లేదా అనేది అనవసరం. ఎఫ్సిఆర్ఏ లాంటివో, లేకపోతే డీలిమిటేషనో, లేకపోతే మహిళా సాధికారత బిల్లు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న బిల్లులకు కూడా నిన్న ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయంటే మరి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోండి. ఇది బీజేపీ తెస్తున్నటువంటి బిల్లు, వ్యతిరేకించేద్దాం. అది దేనికి, ఎందుకోసము, ఎంతవరకు దానివల్ల మనకు ఉపయోగం అనవసరం. దీన్ని వ్యతిరేకించాలి అంతే. పైనుండి ఆర్డర్లు వచ్చే మనం వ్యతిరేకిద్దాం.